బ్లాక్ బస్టర్ మూవీ బజరంగి నటి కాంగ్రెస్ నేత విద్య సోమవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఆమె వయసు 36 సంవత్సరాలు. నటి విద్యను ఆమె భర్తే దారుణంగా హత్య చేశాడు. మైసూరులోని తన ఇంట్లో ఈ దారుణ ఘటన జరిగింది. హత్య తర్వాత ఆమె భర్త నందీష్ పరారయ్యాడు. నిందితుడి కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. నటి విద్య నందీష్ని 2018లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత కొద్ది రోజులకు వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. ఈ జంట తరచూ గొడవ పడుతూనే ఉంది. దీంతో విద్య భర్త నందీష్ విడాకులు తీసుకోవడానికి కూడా ప్రయత్నించాడు. కానీ అతని తల్లిదండ్రులు తెలివిగా వ్యవహరించి ఇద్దరికీ రాజీ కుదిర్చారు. అయినా వారి మధ్య గొడవలు సద్దుమణగలేదు. తాజాగా వీరిద్దరి మధ్య మళ్ళీ గొడవ జరిగింది. దీంతో విద్య మైసూరులోని తొర్గనూరులో ఉన్న తన భర్త ఇంటి నుంచి బెంగళూరులోని తన స్వగ్రామం శ్రీరాంపూర్కు వచ్చేసింది. మే 20వ తేదీ నందీష్ విద్య మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ విద్య రాత్రికి రాత్రే శ్రీరాంపూర్ నుంచి బయలుదేరి మైసూరులోని తొర్గనూరు చేరుకుని భర్తతో ముఖాముఖిగా గొడవకు దిగింది. గొడవ తారాస్థాయికి చేరుకోవడంతో భర్త నందీష్ విద్యపై సుత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన విద్య అక్కడికక్కడే మరణించారు. తర్వాత నందీష్ అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనపై బన్నూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. స్థానికులు బంధువుల నుంచి అవసరమైన సమాచారం సేకరించారు. మైసూరు జిల్లా పోలీసు అధికారులు దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు తెలియజేశారు. పరారీలో ఉన్న నిందితుడు నందీష్ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలియజేశారు. హత్యకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉందన్నారు పోలీసులు. శాండిల్వుడ్లో జూనియర్ ఆర్టిస్ట్ అనే విద్య బజరంగి, వజ్రకాయ, వేద, జైమారుతి 800, అజిత్ వంటి ఎన్నో హిట్ మూవీల్లో నటించింది. సహాయ నటిగా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. బజరంగి మూవీలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయనే చెప్పాలి. విద్యా నటిగానే కాదు, రాజకీయ నాయకురాలుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓవైపు నటిగా నటిస్తూనే సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇటు రాజకీయాల్లో కూడా యాక్టివ్గా ఉన్నారు. గతంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా పనిచేస్తున్న విద్య ప్రస్తుతం మైసూరు సిటీ జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆమె మరణ వార్త విని ఇండస్ట్రీలో వారు షాక్కి గురయ్యారు. అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటిస్తున్నారు. భర్త పరారీలో ఉన్నాడు, అతని కోసం గాలిస్తూ ఉన్నారు పోలీసులు.